దేవుడు సర్వశక్తుడు దుష్ట కార్యములు చేయుట అసంభవం. మొదటిగా ఏంది? దేవుడు మొదటిగా ఎవరికి చెప్తున్నాడంటే, విజ్ఞానము కలిగిన మనుషుల్లారా నా మాట ఆలకించుడి. దేవుడు సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం. సర్వశక్తుడు మరి అన్యాయం చేయుట, నరుల క్రియలకు తగినట్టుగా ఆయన వారి వారి క్రియల చొప్పున వాళ్ళకి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఎవరు చేసిన కర్మ వాళ్ళకేనంటారు కదా! ఆ విధంగా ఎవరెవరు చేసిన క్రియల చొప్పున వాళ్ళకు నేను ప్రతిఫలము ఇస్తాను. ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు దేవుడు. చూడండి, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం చూడండి. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి మార్గములను బట్టి వారికి ఫలము ఇచ్చును. వారి మార్గముల బట్టి. ఏ మార్గం ఎంచుకోవాలనుకుంటున్నారు? ముళ్ళదారి కావాలా? మరి అందంగా ఉండే బాట కావాలా? అందంగా ఉండే బాటలో మనం ప్రయాణిస్తున్నామంటే శ్రమల కొరకే మనం పోతున్నాం. ఇరుకు మార్గంలో మనం వెళ్తున్నామంటే నిజంగా యేసయ్య దారిలో మనం వెళ్తున్నాం. ఏ మార్గంలో మనం వెళ్ళాలి? ఒక వ్యక్తి ఒక దారి వెళ్ళాలంట. వెళ్తూ ఉన్నాడు, ముళ్ళబాట వచ్చింది. అయితే పక్కనుండే వ్యక్తులకు ముళ్ళు కనపడుతున్నాయి. వెళ్తున్న ఆ వ్యక్తికి ముళ్ళు కనపడట్లేదు. వెళ్తున్న వ్యక్తికి ముళ్ళు కనపడట్లేదు. ఆడు చూస్తున్న వ్యక్తులు అంటున్నారు, అయ్యా నువ్వు వెళ్తున్న దారిలో ముళ్ళు ఉన్నాయి, ఆ దారిలో వెళ్ళొద్దు అంటే ఆ వ్యక్తి అంటున్నాడంట, నాకంటే ముందు నా యేసు వెళ్తున్నాడు కనుక నా యేసు అడుగు జాడల్లో నేను అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాను కనుక నాకు ఆ ముళ్ళు గుచ్చుకోవు, ఆ ముళ్ళు నన్ను ఏమీ చేయవు అని చెప్పేసి సమాధానం చెప్తున్నాడంట. ఏమని? ఆ ముళ్ళ బాటలో అయినా యేసయ్య వెళ్తున్నాడు కాబట్టి, యేసయ్య పాదములు పెట్టిన పాదాలలో ఈయన అడుగు పెట్టుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి, అందుకే దేవుని మార్గంలో నడవండి అనేసి చాలా మంది సేవకులు చెప్తూ ఉంటారు. దేవుని మార్గంలో నడవండి. ముళ్ళ బాట అయినా కూడా కాదు, పూల బాటలాగా మార్చేస్తాడు ఆయన. ముళ్ళ బాటను కూడా పూల బాటగా మార్చేవాడే దేవుడు. మనిషిని మనిషిగా ప్రేమించేవాడే దేవుడు. పాపిని పరిశుద్ధుడుగా చేసేవాడే దేవుడు. అన్యాయస్తుణ్ణి న్యాయంగా తీర్చేవాడే దేవుడు. ఏమండి? మన కొరకు పర్వసింహాసాన్ని వదిలి 2000 సంవత్సరాల కిందట ఆయన భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరం నరుడుగా జన్మించి, నరుడుగా జీవించి, నరుడుగా మరణించి, మృత్యుంజయుడై తిరిగి లేచాడు పరిశుద్ధుడుగా. ఎందుకో తెలుసా? ఆయన నరుడుగా ఎందుకు జన్మించాడు, ఎందుకు శిక్ష భరించాడంటే, నరునికి అసాధ్యమంటూ ఏది లేదు అని రుజువు చేయడానికే ఆయన నరురూపం ఎత్తాడు. నీకు సమస్తమును సాధ్యమైంది. దేవుని కంటే కొంచెం తక్కువ మిమ్మల్ని నేను చేసి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని కుమారుల్లారా అంటున్నాడు. దైవ కుమార్తెల్లారా, నరుల కుమార్తెల్లారా అంటున్నాడు దేవుడు. మగవాళ్ళని ఏమంటున్నాడు? దేవుని కుమారుళ్ళు అని పిలుస్తున్నాడు దేవుడు. అదే స్త్రీలను వచ్చేసి నరుని కుమార్తెల్లారా అంటున్నాడు కదండి. మరే దేవుడు అన్యాయం చేయుట అసంభవం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిండేది యెషయా గ్రంథం 34వ అధ్యాయం 10వ 11 వచనాలు 2 వచనాలతో దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు విజ్ఞానం కలిగిన మనుషుల్లారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. సర్వశక్తుడు దుష్ట కార్యములు చేయుట అసంభవం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరి వారి మార్గములను బట్టి వారికి ఫలము ఇచ్చును. ఆమేన్.